ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం అలా బయటికి తీసుకెళ్ళమ్మా అని పిల్లలు అడిగితే నేను మాకు దగ్గరలో ఉన్న ఆర్ఆర్‌పేట వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్‌లో ఉన్న పార్క్‌కి అయితే తీసుకెళ్ళాను. అక్కడ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళైతే వాకింగ్ చేస్తున్నారు. అలా పీస్ ఆఫ్ మైండ్ కోసం కూర్చున్నవాళ్ళు కూర్చున్నారు. పిల్లల్ని ఆడించేవాళ్ళు పిల్లల్ని ఆడిస్తున్నారు. సో, మా వాళ్ళు కూడా ఈ పార్క్ అంతా తిరిగేసి ఫుల్‌గా ఎంజాయ్ చేసేసి తిరిగేసారు. అంతా ఆడేసేసారు. అలిసిపోయే వరకు ఆడారు. అలిసిపోయాను చాలు అన్నాకే రిటర్న్ తీసుకెళ్ళాననమాట. ఎప్పుడు అడుగుతా ఉంటారు. సో, ఒక సండేలో ఇలా ఒక 1 అవర్, 2 అవర్స్ అలా టైమ్ స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకెళ్ళాననమాట పిల్లల్ని. మీరు కూడా మీ దగ్గరలో ఏ పార్క్ అయితే ఉందో, మీది ఏ ఊరో, ఎక్కడికి తీసుకెళ్తారో పిల్లల్ని కామెంట్ చేయండి. నేను కూడా చదువుతాననమాట. పిల్లలకి ఎంతసేపు ఆడుకున్నా వాళ్ళకి తనివి తీరదు కదా! ఇంకా ఆడాలి, ఇంకా ఆడాలని చెప్పి ఇంకా ఆడాలి అనే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. సో, ఏం చేయాలి అని అర్థం కాని సిట్యుయేషన్‌లో అమ్మ ఏదన్నా ఆడుకుందాం అని చెప్పి నన్ను బాగా పీకి తినేసారనమాట. అందుకు నేనేం చెప్పాను వెంటనే మా బిల్డింగ్ పైకి తీసుకెళ్ళిపోయి, మా చిన్నప్పుడు మేము ఇలాగే హాలిడేస్ వచ్చినప్పుడు ఆడుకునేవాళ్ళం కళ్ళగంతలు. మీరు కూడా ఆడుకోండి అని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాననమాట. ఆ కింద ఓ బుడద కూర్చొని చూసారా? ఆ బుడద కూడా ఎంజాయ్ చేసింది మాతో పాటు. బాగా ఎంజాయ్ చేశారు. అలాగే 90స్ కిడ్స్‌కైతే ఈ గేమ్ గురించి బాగా తెలుసు. ఎప్పుడు ఇదే ఆడుకుంటూ ఉండేవాళ్ళు. 2 ఇయర్స్ బాబు కూడా బాగా ఎంజాయ్ చేశాడు అది కట్టుకుని. చివర్లో వాళ్ళ చెల్లి దగ్గరికెళ్ళి బాగున్నాడు. ఇదైతే భలే